నమస్తే. మనం ఈరోజు పద్య కథా సుధ అనే అంశం మీద రెండవసారి ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాము. ఈ పద్యంలో రాసిన వాళ్ళు కానీ, వాళ్ళు అందించిన సందేశం కానీ, వారి కవితా లక్షణాలు కానీ అనన్య సామాన్యం. వాళ్ళు చెప్పే ఒక సత్యం అనేది కూడా చాలా రూఢి అయినది, ఎప్పటికీ మారనిది. అదే మనం సత్యం శివం సుందరం అని పాడుకుంటూ ఉంటాం కదండి. అందులో పరమేశ్వరుడే సత్యము, పరమేశ్వరుడే శివము, పరమేశ్వరుడే సుందరము. అంటే సత్యవాక్ పరిపాలననే దైవం. సత్యవాక్ పరిపాలన చేయటమే శుభకరము, సత్యవాక్ పరిపాలన చేయటమే సుందరము అని నీతిని చెప్పే సత్యవాక్ పరిపాలన, సత్యనీయతి అనే కథాంశాన్ని తీసుకుని ఏ విధంగా ఇద్దరు ఉద్దండ మహాకవులు ఆ వాక్యంలో ఉండే, ఆ సత్యంలో ఉండే సారాంశాన్ని ఎంత చక్కగా తమ పాత్రల ద్వారా మనకు అందించారో తెలుసుకునే ప్రయత్నమే నేటి పద్య కథా సుధ అనే అంశము. ఇందులో మొట్టమొదటగా మనము తీసుకుంటున్న కవి ఆది కవి వాగన శాసనుడు అని పేరు పొందిన నన్నయ భట్టు గారు రచించిన శ్రీమదాంధ్ర మహాభారతంలోని శకుంతలోపాఖ్యానం నుంచి స్వీకరిస్తున్నాం మనము మొదటి పద్యాన్ని. ఈ పద్యము ఎప్పుడైతే శకుంతల తన పుత్రుణ్ణి తీసుకుని దుష్యంతుడి దగ్గరికి వచ్చి ఇతను మన పుత్రుడు అన్నప్పుడు శాపవశమున దుష్యంతుడు ఆ విషయాన్ని మర్చిపోతాడు కదా. మర్చిపోయినప్పుడు వేరే స్త్రీలైతే, వేరే పాత్రలైతే ఇంత ఉదాత్తంగా, ఇంత గంభీరంగా, ఇంత నర్మగర్భంగా, ఇంత సందేశంగా ఆ పరిస్థితిని వాళ్ళు అనుభవంలోకి తీసుకుని ఉండకపోవచ్చు, మనకు అందించకపోవచ్చు కూడా. కానీ శకుంతల దుష్యంతుడితో ఆయన్ని ఏ విధంగా నిందించకుండా, తాను బెంబేలెత్తకుండా, తాను చాలా మంది సామాన్య మహిళలు చెప్తున్నట్టుగా నువ్వు క్రూరుడివి, నువ్వు మోసగాడివి, నువ్వు ఇలాంటి వాడివని నిందించకుండా, ఇలాంటి పరిస్థితిలో నాకు ఆత్మహత్య శరణ్యము అని దీనాలాపనలు కూడా చేయకుండా ఏ విధంగా మృదువుగా, నర్మగర్భంగా హెచ్చరించిందో తెలియజేసే పద్యమే ఇది. ఇది ఒక నిజంగా ఒక అమృత గుళిక. ఈ పద్యంలో నా ఉద్దేశం ప్రకారము నన్నయ్య గారి 3 కవితా లక్షణాలు కూడా ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూనే ఉంటాయి. అదేనండి, ప్రసన్న కథా కలితార్థయుక్తి, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, అక్షర రమ్యత అనే 3 లక్షణాలు కూడా ముచ్చటగా మనకి ఈ పద్యంలో కనిపిస్తూనే ఉంటాయి. సరే రండి, ఆ పద్యం ఏంటో ఒకసారి చూసి దానిలో నన్నయ్య గారు మనకి అందించిన సారాంశం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఉపాఖ్యానాలకు పెట్టింది పేరు నన్నయ్య గారు. ఆయన రాసిన శకుంతలోపాఖ్యానంలోని కథానాయిక శకుంతల, నాయకుడు దుష్యంతుడు ఏ విధంగా ఋషి శాపం వల్ల, దూర్వాసముని శాపం వల్ల ఆమెకి ఇటువంటి ఇక్కట్టు వచ్చిందో, ఆ సమయంలో ఆమె ఎంత ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కొందో, ఏ విధంగా ధర్మ సూక్ష్మాలని ఆయనకి చెప్తూ మనందరికీ కూడా తెలియజేసిందో గమనించే ప్రయత్నము చేద్దాము. రండి. నృతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత వ్రతమొక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటే సుతుండు మేలు, తత్సుత శతకంబున కంటే నొక్క సూనృత వాక్యము మేలు చూడగన్. ఈ పద్యంలో శకుంతల, నాయిక అయిన శకుంతల మన నాయకుడైన దుష్యంతుణ్ణి ఏ విధంగా సంబోధిస్తోందంటే, సూనృత వ్రత. ఈ వ్రత అనే పదం ఇక్కడ ఎందుకు రాయబడ్డదంటే, ఇది మొత్తము కూడా సంబోధనగా ఉంది. సత్యవాక్ పరిపాలనమే నియమముగా గల ఒక మహారాజా,
సత్యమును పాటించుట అనేది నీ నియమం. ఆ నియమంలో ఉన్న నువ్వు నీ భార్య అయిన గాంధర్వ విధిలో నన్ను వివాహం చేసుకున్నావు, ఈయన మన పుత్రుడు అని చూపిస్తుంటే ఈ భరతుణ్ణి నాకు నువ్వెవరో తెలియదు అని నీ నియమానికి ఉల్లంఘన చేస్తున్నావు. కాబట్టి ఒక్కసారి మనము ఈ ధర్మశాస్త్రాన్ని చూద్దాము. నువ్వు ఏ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావో, నువ్వు ఏ సూనృతము అనే నియమాన్ని పాటిస్తున్నావో, ఆ సూనృతము అనేది ఎంత గొప్పది, వేటి కన్నా గొప్పది అనేది తెలియజేస్తుంది శకుంతల. అందులో మొట్టమొదటి ఏం చెప్తోంది? నుత జలము అంటూ త్రాగుటకు అనువైన జలము, ఉప్పు నీరు కాదు, శారజలము కాదు, అది నుత జలము. ఇదే మనకి రంతిదేవుడి దాంట్లో కూడా చెప్తారు. కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్న, తాగటానికి అమృతప్రాయమైన నీళ్లు ఉన్నాయి అని చెప్తారు. అలాగే నుత జలము తాగుటకు అమృతప్రాయమైన నూతులు 100 కన్నా సూనృత వ్రత ఒక బావి మేలు. మనం ఇప్పుడు కాలక్రమేణా వచ్చిన మార్పుల్లో నూతి, నుయ్యి, బావి రెండు కూడా సమానార్థకాలుగా వాడుతున్నాము. కానీ నన్నయ్య గారు రచించిన 11వ శతాబ్దంలో నుయ్యి అనేది పరిమితము. ఒక గృహంలో తనకి కావాల్సిన నీటి సదుపాయం కోసము గొయ్యిని తవ్వి, లోతుకి తవ్వి, దానికి ఒరలు పెట్టి, దానికి ఒక గిలకని పెట్టి, గిలకతో ఒక చేదని పెట్టి ఆ నీళ్లు చేదుకునేవాళ్ళు. అంటే పరిమితమైన జలాన్ని అందించేది. పరిశ్రమతో కూడితే గాని ఆ జలం మనకి అందుకోవటానికి సాధ్యమయ్యేది కాదు. ఆ చేదను వేసి ఆ నీళ్లని ముంచి పైకి బలంతో లాగి, జబ్బల బలాన్ని ఉపయోగించి పైకి లాగితే కాని మనకి నీరు వచ్చేది కాదు. ఆ నూతిలో ఉన్న నీరు ఆ కుటుంబానికి సరిపోతూ ఉండేది. కానీ అలాంటి మంచినీటిని అందించగల నూతులు 100, 100 కానీ అంతకన్నా ఎక్కువ కానీ, వాటికంటే కూడా ఒక బావి చాలు మేలు. ఒక బావి చాలు అంటున్నారు. ఈ బావి అనేది ఏంటంటే సమానంగా వేస్తుంది, గొయ్యిలేమీ ఉండవు. అందులోంచి నీరు తీసుకోవాలంటే మనం 4 మెట్లు కిందకి దిగి ముంచేసి తీసుకోవచ్చు. పైగా ఆ నీరు ఒక ఇంటికి, ఒక గృహానికి మాత్రమే పరిమితం కాదు. ఒక ఊరిలో ఉన్న అందరూ, ఒక గ్రామంలో ఉన్న అందరూ కూడా సునాయాసంగా, కష్టపడకుండా, లోతుకి బావిలోకి సాధన వేసి తోడకుండా ముంచి తీసుకునే సదుపాయం ఉన్న నీరు. అంటే ఎక్కువ మంది గృహస్థులకి, ఎక్కువ మంది జనాలకి, పశుపక్షాదులకి, జంతువులకి, పొలాలకి అన్నిటికీ సరిపడే దిగుడు బావి. నువ్వేమో ఒక గృహానికి సరిపడే పరిమిత జలం ఇచ్చేది, లోతుగా తవ్విన ఆ లోతైన ప్రదేశంలో నీళ్లు ఉండేది, దాన్ని తోడి కానీ మనం చేరతో తోడి కానీ తీసుకోలేనిది కొంతమందికి మాత్రమే, ఆ గృహంలో ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే ఇచ్చేది. కానీ బావి మాత్రము ఒక గ్రామానికి సరిపడా ఇలా చదునుగా ప్రవహిస్తూ వెళ్తూ చాలా దీర్ఘంగా ఉండి ఎక్కువ జలాన్ని తనతో నింపుకుని 2-3 మెట్లు దిగి, దిగుడు బావి 2-3 మెట్లు దిగి ఆ బిందెనో కుండనో ఇలా ముంచి తీసుకునేందుకు అనువుగా, శ్రమ లేకుండా ఎక్కువ మంది దాహార్తిని తీర్చే బావి మేలు. ఆ బావి కన్నా కూడా ఏది మేలు? సత్క్రతువది మేలు. ఇక్కడ క్రతువు అంటే మనం 2 రకాల అర్థాలని తీసుకోవచ్చు. ఒకటి యజ్ఞయాగాలు, ఛాందసం అంటారో, సనాతనం అంటారో, సైంటిఫిక్ అంటారో నాకు తెలియదు. కానీ ఆ క్రతువు చేయటం వల్ల ఆ ధూమము, ఆ పొగ అనేది మనం వేసిన అందులో ఉండే అన్ని సమిధలు, వేరే ద్రవ్యాలు, వాటి వల్ల ఆ పొగ ఆకాశంలోకి వెళ్లి మేఘాలను ఏర్పరిచి వర్షించేట్టుగా చేస్తుంది. అది ఒక విధానం. ఇంకొక విధానం ఏంటంటే ఏదైనా ఒక మంచి పని చేయటం అనేది కూడా ఈ
100 లేక ఎక్కువ బావుల్ని తవ్వించిన దానికన్నా, ఏర్పరిచిన దానికన్నా ఒక మంచి పనిని పూనికతో చేయటం అనేది చాలా ఉపయోగకరమైనది. అదే కాకుండా ఆ పనిని చేయాలంటే కొంతకాల పరిమితే ఉందనుకోండి, అది సాగదు. కాబట్టి సుతులు కావాలి. అంటే మన తర్వాత మన పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు నిరంతరంగా కొనసాగాలంటే సుతులు కావాలి. సుతు శతకంబు కంటే సూనృత వాక్యము మేలు చూడగన్. ఇక్కడ చూడగన్ అంటే ఇట్లా చూడటం కాదు, పరిశీలిస్తే, అనుభవంలోకి తెచ్చుకుంటే, ఓ సూనృత, ఓ సూనృత వ్రత, ఓ దుష్యంత మహారాజా, నీకు తెలియనిది కాదు నేను చెప్పేది. నువ్వు అబద్ధం అనేది లేకుండా ఎప్పుడూ కూడా సత్యమునే పలికే ఒక నియమాన్ని, వ్రతాన్ని పూని ఉన్నవాడవు. నీకు ఈ విషయం తెలియదని కాదు, మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అదేమిటంటే, బావులు తవ్వించి గృహస్థు తన కుటుంబానికి నీరు నింపుకుంటూ ఉంటాడు, నీటి సరఫరా చేసుకుంటూ ఉంటాడు, దప్పిక తీర్చుకుంటూ ఉంటాడు. కానీ అలాంటి నూతులు, నూనెటి కన్నా కూడా ఒక దిగుడు బావి కనుక ఉంటే, అది నేను, నాది, నాకు అనే స్వార్థం నుంచి మనది, మనకు, మనందరికీ అనే ఒక అందరి పరమార్థాన్ని తెలియజేస్తోంది. అంటే నన్నయ్య గారు నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము అనే బిరుదుంది కదండి. అక్కడ రుచి అనేది తాగే నీటిలో ఉండే రుచి కావచ్చు, కాంతివంతం కూడా కావచ్చు. ఏ విధంగా ఆయన నుయ్యి నుంచి బావికి మార్చారో, నేను, నాది అనే స్వార్థం నుంచి మనము, మనది అనే దాని దగ్గరికి తీసుకెళ్లారు. దాని తర్వాత ఏం చేశారు, క్రతువు కావాలి అంటున్నారు. క్రతువు అంటే ఒక పనిని చెయ్యాలి. నోటి మాటలు మాట్లాడితే సరిపోదు, పని చేసే చేతులు చాలా గొప్పవి. మాట్లాడే పలుకులు చెప్పే నోటి కన్నా పనిచేసే చేతులు చాలా మంచివి. దానికోసం నువ్వు పూనిక పూని ఒక పనిని చేయగలిగి ఉండాలి. ఆ పని నీ తరంతో నీతోనే ఆగిపోకుండా నిరంతరం కొనసాగాలంటే నీ వంశాభివృద్ధి, నీ ముందు తరము, వాళ్ళ ముందు తరము వస్తూనే ఉండాలి. వాళ్ళు చేయటమే కాకుండా వీటన్నిటికంటే మించినది ఒక సత్యవాక్య పరిపాలన అని శకుంతలతో నన్నయ్య వారు మన అందరికీ కూడా ఒక వాక్య విశేషం, సత్య పరిపాలన విశేషణము, సత్యనియతి గురించి తెలియజేశారు. కాకపోతే ఈ పదంలో ఉండే అక్షర రమ్యత ఏంటి, మేలు, మేలు, నొయ్యి, బావి, మీకు ఏది ఇందులో అర్థం కావట్లేదు అనేది ఉండదు. అక్షరాలు అలా పొదిగి ఒకటి తర్వాత ఒకటి రమ్యంగా వచ్చి ఉంటాయి. సరే, ఇంకా సూక్తులైతే చెప్పక్కర్లేదు. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రతిదీ సూక్తి, అందులో ఆచరించవలసింది. ప్రసన్న కథా కలితార్థయుక్తి, ఆయన చెప్పే కథలో నాయకులు కాని, సన్నివేశాలు కాని, సంఘటనలు కాని, సందర్భము కాని ఎంత సమయోచితంగా ఉంటుందో, వాళ్ళు ఎంత సహృదయతంతో, ఎటువంటి ఈ అరిషడ్వార ఇంద్రియాలకి లోను కాకుండా ఉదాత్తంగా ఆ సంఘటనలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారో తెలియజేస్తోంది నన్నయ్య గారి ఈ పద్యం. ఈ పద్యం మనకి శకుంతలోపాఖ్యానంలోని నాయిక అయిన శకుంతల యొక్క ఉదాత్త స్వభావాన్ని, ఉన్నత స్వభావాన్ని, ఆమె ఏ విధంగా తన భర్తలో, తన రాజులో మార్పును తెచ్చుకోవటానికి ఒక ధర్మాన్ని ఆధారం చేసుకుని దాన్ని ఉదాహరణగా చెబుతూ తన సంసారాన్ని, తన సామ్రాజ్యాన్ని ధర్మం నిలబడేట్లా ప్రయత్నిస్తోందో తెలియజేస్తే అద్భుత రచన. సత్యం యొక్క పరిపాలన, సత్యం వద సత్యమేవ జయతే. ఇది ఈ విధంగా ఉంటే 15వ శతాబ్దానికి వచ్చేప్పటికీ ఎన్ని పద్యాలు, ఈ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వము, ప్రసన్న కథ కలితార్థయుక్తి, అక్షర రమ్యత, ఈ మేలు 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 ఒకదానికంటే ఒకటి పోల్చుకుంటూ ఆ శతం కంటే ఈ శతం మంచిది, ఈ శతం కంటే ఆ శతం మేలు, ఆ శతం కంటే ఈ శతం మేలు, అసలు ఈ అన్ని శతాల కంటే, సహస్రాల కంటే
ఒక్క సునృత వాక్యము, నృతము చెప్పబడినది, మంచిగా చెప్పబడిన వాక్యము చాలు అని నన్నయ్య గారు ఢంకా బజాయించి చెప్పారు. ఎంత కష్టం, ఎంతమందికి అందుతుంది, ఎంతమంది అక్షరాస్యులు ఉంటారు, ఎంతమంది దీన్ని ఆకలింపు చేసుకోగలుగుతారు, ఆచరణలో పెట్టగలుగుతారు అనే సందేహం రావచ్చు. కాలక్రమేణా 15వ శతాబ్దంలో అనంతమార్కులు అనే మరో మహోన్నత వ్యక్తి ఏం చేశారంటే భోజరాజీయం అనే కథ చెప్పి, ఆ భోజరాజీయం అనే దాంట్లో అన్ని కూడా జంతువులను పాత్రల్ని చేశారు. అవి కూడా సత్యవాక్ పరిపాలన చేస్తోంది, అవి కూడా సర్వ శుభ లక్షణ శోభితాలే. ఈ కథకి ప్రత్యామ్నాయముగా ఉంటే ఈ కథలో కూడా పాత్రలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే, ఈ ధేనువు అప్పుడే 2 రోజుల కిందటే ఒక దూడకి జన్మనిచ్చింది. మాతృవాత్సల్యం పొంగిపోతోంది. ఎంత శాకాహారి అయిన గోవైనా కూడా తన బిడ్డ యొక్క మాయని మాత్రము నిస్సంకోచంగా తాను తినేసి ఆ బిడ్డకి విముక్తిని ఇచ్చేస్తుంది. అది గోమాత యొక్క గొప్పదనం. ఆ గోమాతనే వేదములు గోశబ్దాన్ని వాక్కులుగా కూడా ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ అనంతమార్కులు గారు గోవుని ప్రధాన పాత్ర చేసుకుని అది చెప్పే వాక్కులలో విశిష్టతను మనకి తెలియజేయడానికి నిశ్చయించుకుని ఈ గో వ్యాఖ్య సంవాదం అనే దాన్ని ఆవు పులి సంవాదం అని మనం వింటూనే ఉంటాము. అది చిన్న తరగతుల్లోంచి కూడా చిన్న చిన్న పదాలతో, అల్లటి పదాలతో సత్యవాక్ పరిపాలన యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఆ కథలోనిదే ఈ పద్యం. ఎప్పుడైతే ఈ ఆవు పులి గంట పడ్డదో, పులి ఆ ఆవుని ఆహారంగా స్వీకరించడానికి నిర్ణయించుకుందో, ఈ ధర్మబద్ధమైన ఆవు తాను పులికి ఆహారంగా మారి తన శరీరానికి ఒక ముక్తిని ఇవ్వగలుగుతున్నాను అనే సంతోషంతో ఉండటమే కాకుండా తన తల్లిగా తన బాధ్యతలను కూడా ఆ పులికి వివరిస్తూ, నేను వెళ్ళి నా దూడకి కడుపు నిండా పాలిచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి మళ్ళీ వచ్చి సంతోషంగా నీకు ఆహారం అయిపోతాను, నన్ను నేను అర్పించుకుని పుణ్యలోకాలకి వెళ్ళిపోగలుగుతాను. నా ఈ ఉపాధి నీకు ఆహారంగా మారి నిన్ను సంతృప్తి పరుస్తుందంటే అంతకంటే నాకు కావలసినది ఏమున్నది. కానీ తల్లిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి కాబట్టి నేను వెళ్ళి నా పిల్లకి కొన్ని మాటలు చెప్పి కడుపారా పాలు ఇచ్చి తిరిగి నేను వచ్చేస్తాను, నన్ను నమ్ము అంటే ఆ పులి ఏమందంటే, ఇవి నమ్మటానికి కావు, ఈ మాటలన్నీ కూడా అందరూ ఇలాగే చెప్తారు, నేను నమ్మేది ఎట్లా, నువ్వు ఆవువి నేను పులిని, నువ్వు నాకు ఆహారంగా వస్తావు, నా నుంచి నా కనుమరుగు అయ్యావంటే నువ్వు తిరిగి వస్తావనే నమ్మకం ఏమిటి అని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించినప్పుడు బదులుగా గోమాత ఈ పద్యాన్ని చెప్తోంది. ఆడి తిరిగిన చెండాలుడండ్రు గాని కులము చండాలుడైనను కొరతలేదు, బొంకకున్న చెండాలుడపో ధరిత్రి పూజ్యుడను మాట వినవయ్య పులుల రాజా. ఇక్కడ సంబోధన పులుల రాజా, ఓ పులి రాజా విను, నేను ఒకటి చెప్తున్నాను. ఇదే మరి జన్మ సంస్కారము, కర్మ సంస్కారము అని 2 సంస్కారాలు ఉంటాయి. చాలా మంది జన్మ సంస్కారాన్ని పట్టుకుని వాళ్ళలో ఉన్న ఉన్నతత్వాన్ని, గొప్పదనాన్ని గ్రహించలేని అయోమయ స్థితిలో ఉంటారు, అజ్ఞానపు చీకట్లలో ఉంటారు. ఈ గోమాత ఏం చెప్తోందంటే, ఆడి తిరిగిన అంటే ఆడిన మాట తప్పిన చెండాలుడండ్రు గాని, నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టు, క్షత్రియ కులంలో పుట్టు, ఉత్తమ కులంలో పుట్టు, నువ్వు కనుక ఆడిన మాట నిలబెట్టుకోకపోతే నిన్ను నీచుడుగానే అంటారు, అధముడుగానే అంటారు, పంచముడుగానే అంటారు, నిమ్న జాతికి చెందినవాడిగానే అంటారు, చండాలుడుగానే అంటారు. అది కాకుండా కులము చండాలుడైనను కొరత లేదు. ఒకవేళ ఆ కులంలో పుట్టాడనుకో తప్పే ఉంది, తప్పు లేదు. నువ్వు ఏ కులంలో పుట్టినా
ఆడిన మాట తప్పావంటే దానికి తప్పు ఉంది కానీ నువ్వు ఏ కులంలో పుట్టినా నీ జన్మకి తప్పు అనేది లేదు. కొంపకున్న చండాలుడేపో ధరిత్రి పూజ్యుడని మాట వినవయ్య పులిల రాజా. ఈ భూమి మీద ఎవరైతే ఆడిన మాట తప్పకుండా ఉంటారో వాళ్ళే పూజ్యులు అని చెప్పంగానే పులి వెంటనే ఈ సంస్కారాన్ని గ్రహించి ఆ ఆవుకి అనుమతిస్తుంది. ఆ ఆవు వెళ్లి తన దూడకి కడుపు నిండా పాలిస్తూ నీతులు చెప్పేటప్పుడు మొట్టమొదటి వాక్యము ఆడకు అసత్య భాషలు, అబద్ధాలు ఆడద్దు. తర్వాత అన్ని చెప్తుంది, వాళ్ళతో చెడకు వీళ్ళతో చెడకు, ఎక్కువ మాట్లాడకు, గుంపుగా ఉండు, అవన్నీ కూడా చెప్తుంది. కానీ మొట్టమొదటగా చెప్పింది సత్యవాక్య పరిపాలన. ఆడకుము అసత్య మాటలు, కూడకు కొరగాని వాడు, నీకు పనికిరాని వాళ్ళకు చెడు స్నేహాలు చేయకు అని చెప్పి మళ్ళీ పులి దగ్గరికి రాగానే పులి కూడా పరివర్తన చెంది నాకు దేవుడు ఏదో ఒక ఆహారం పెడతాడు, ఇంత మంచి ఆవుని, సంస్కారవంతమైన ఆవుని తింటాం నా సంస్కారానికి చాలా అవమానము అని వదిలిపెట్టేస్తుంది. ఈ విధంగా సత్యవాక్య పరిపాలన అనేది ఉపనిషత్తుల్లో కూడా ఉంది. సత్యమేవ జయతే, సత్యం వద ధర్మం చర అంటూ ఈ విధంగా సత్యవాక్య పరిపాలనలో హరిశ్చంద్ర మహారాజు కూడా సత్య హరిశ్చంద్రుడుగా వాసుకెక్కి చిరస్థాయిగా కీర్తింపబడుతున్నాడు. మీకు కనుక సత్యం గురించి ఇంకేవైనా కథలు తెలిస్తే వాటిని మీ కామెంట్స్ రూపంలో చెప్పచ్చు, సామెతలు తెలిసినా కూడా చెప్పచ్చు. సత్యం అనేది చిరస్థాయిగా ఉంటుంది. దానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ నేను ఇంతటితో ఈ ఎపిసోడ్ ని ముగిస్తున్నాను. మళ్ళీ ఎపిసోడ్ లో కలుస్తాను. మీకేమైనా అభిప్రాయాలు కనుక ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. జై తెలుగు తల్లి.